హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక పోస్ట్ అయితే పెట్టాము. సో వీళ్ళు చూసుకొని మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే అంటే పూర్తి డీటెయిల్స్ అయితే నేను తెలంగాణ డిఎస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఉన్నాను. సో నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలనే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్లో మీరు చూసినట్టయితే బ్రీఫ్గా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంతేకాకుండా లింక్ కూడా కింద ఇస్తాను. మీరు కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా క్లియర్గా స్టడీ అయితే చేయండి. సో మనకైతే 4/3/2024 అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ డేట్ కూడా మీరు చూసినట్లయితే 2/4/2024 వరకు ఫీ పేమెంట్ అయితే ఉంది. మీరు గమనించినట్లయితే కిందికి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూడవచ్చు ఫీ పేమెంట్ చూసినట్లయితే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి. మీరు చూడండి ఇక్కడి వరకు వచ్చేసి మీకు ఫీ పేమెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ కింద చూసినట్లయితే మీరు ఆన్లైన్లో ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్. ఇది వచ్చేసి 3/4/2024 అంటే 2 వరకు అంటే నెక్స్ట్ మంత్ ఇప్పుడు మార్చి కదా. ఏప్రిల్ 2కి వరకు మీకు ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి 3 తారీఖున మీరు ఆలోగా ఫీ పేమెంట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే 3వ తారీఖు నెక్స్ట్ మంత్ 3వ తారీఖున మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేయడానికి మాత్రమే, ఫీ పేమెంట్కి మాత్రం అయితే ఉండదు. ఫీ పేమెంట్ మీకు ఒక ఫీ పేమెంట్ చేయగానే ఒక రెఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. ఆ ఐడి ద్వారా మీరు ఆన్లైన్లో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రెఫరెన్స్ ఐడి మీకు హెల్ప్ అవుతుందన్నమాట. కంపల్సరీ రెఫరెన్స్ ఐడి అనేది మీకు మెసేజ్ వస్తుంది. అంతేకాకుండా మీరు నోట్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ రెఫరెన్స్ ఫీ పేమెంట్ అనేది మీకు ఎప్పుడైతే అయ్యిందో మీకు ఫీ పేమెంట్ అయిన తర్వాత ఫీ పేమెంట్కు సంబంధించిన రెఫరెన్స్ ఐడి వస్తేనే మీకు కన్ఫర్మేషన్ ఫీ కన్ఫర్మేషన్ అయినట్టు అనమాట. అంటే మీకు అక్కడ పేమెంట్ రిసీవ్డ్ అయినట్టుగా మనకు ట్రీట్ అవుతుంది అనమాట. రెఫరెన్స్ ఐడి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు. అది రాలేదంటే మీకు ఫీ పేమెంట్ అవ్వనట్టే, కంప్లీట్ అవ్వనట్టే అనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఫీ పేమెంట్ ఎప్పుడైతే మీకు చేసిన వెంటనే మీకు ఎప్పుడైతే రెఫరెన్స్ ఐడి వస్తుందో అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఫీ పేమెంట్ అయినట్టు. రెఫరెన్స్ ఐడి రాలేదంటే ఫీ పేమెంట్ అవ్వనట్టు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు యూజర్ గైడ్ అనేది మీకు ఆన్లైన్లో మీకు చూపించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ.gov.in ఉంది కదా. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఈ గైడ్ అనేది మీరు తీసుకోవచ్చు. అక్కడ నుంచి అన్ని చెక్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒకసారి స్టడీ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి. నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నా, అయినప్పటికీ మీరు కూడా ఒకసారి స్టడీ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక మీకు చెప్పాను కదా. ఇది మీకు మార్చి 4 నుంచి స్టార్ట్ అవుతుంది. పోస్ట్ వేకెన్సీకి సంబంధించినటువంటివి కూడా 4వ తారీఖు నుంచి మీకు ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో అని చెప్పేసి చెప్తున్నారు. ఈ వెబ్సైట్లో అని చెప్పేసి చెప్తున్నారు. పోస్ట్ వేకెన్సీకి సంబంధించి నేను ఇంకొక వీడియో చేస్తాను. నెక్స్ట్ మనం వెళ్తే ఇక్కడ చూస్తే నెక్స్ట్ కంపల్సరీగా మీరు రీసెంట్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ రీసెంట్గా అప్లోడ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. స్కాన్ చేయండి అంటున్నారు, అంటే అప్లై చేసే సమయంలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిబిటీ ఉంది కదా. ఇది వచ్చేసి ఇదేంటంటే టెస్ట్, అంటే రిటర్న్ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే సిబిటీ అని అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫాలో అవ్వడానికి కొన్ని సెంటర్స్ ఇచ్చారనమాట. ఈ సెంటర్స్ చూసినట్టయితే మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాదు, మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి. ఈ సెంటర్స్ అంటే ఈ యొక్క డిస్టిక్లో మీకు సెంటర్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా నోట్ ఇవ్వడం జరిగిందంటే మీకు ఇక్కడ వచ్చేసి సబ్మిషన్ మీకు ఆర్డర్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇస్తారంటే అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ ఎవరైతే ముందుగా అప్లై చేసి ఉంటారో వాళ్ళ ప్రకారంగా ఆ సెంటర్స్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అప్లికేషన్ అప్లై చేసుకున్నటువంటి ఆర్డర్ ప్రకారం ఇస్తారు. అంతేకాకుండా అవైలబిలిటీ ఉన్నటువంటి సెంటర్స్ని బట్టి కూడా, కెపాసిటీ ఉన్నటువంటి సెంటర్స్ని బట్టి కూడా ఎంత దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు కిందికి వస్తే మీకు ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు చెప్తా ఉన్నాను. మీరు అది కూడా ఫాలో అవ్వండి. మీరు కూడా మొత్తం ఒకసారి స్టడీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు షెడ్యూల్ అనేది త్వరలోనే మీకు వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది కదా. ఇది కూడా ఇది అనౌన్స్మెంట్ అంటే తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మీకు
కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా కూడా మీకు ఈ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్ట్స్ ఏమున్నాయి కేటగిరీ వైజ్గా మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్గా అవి షెడ్యూల్లో ఉన్నాయి. మీరు ఒకసారి మీకు పోర్టల్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు. మీకు ఇదైతే ఏదైతే కనపడతా ఉందో ఈ పోర్టల్లో ఉన్నాయి, ఒకసారి మీరు ఓపెన్ చేసి కూడా మీరు డిస్ట్రిక్ట్ వైడ్గా అన్నీ మీరు వెతుకోవచ్చు. ఈ జియో ప్రకారంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నారన్నమాట. అంతేకాకుండా కిందికి వస్తే మీకు ఇక్కడ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రిజర్వేషన్ కూడా సో ఏ జీవో ప్రకారంగా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అన్ని గమనించవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి జీవోస్ కానీ ఆర్డర్స్ కానీ దీని ప్రకారంగా ఇక్కడ ఇస్తున్నామని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే స్క్రోల్ చేస్తే కిందికి అసలు మీకు ఇంపార్టెంట్వి చెప్పడం జరుగుతుంది అనమాట రిజర్వేషన్ సంబంధించి. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ సో మీకు షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నాయి కదా, సో ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ట్రైబల్ బ్యాక్వర్డ్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనమాట, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం. సో ఈ విధంగా మీకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ విధంగా మీకు ఏవైతే షెడ్యూల్ కులాలు ఉన్నావో వాటికి ప్రకారంగా ఇక్కడ రిజర్వేషన్ ఉంది. అది కిందికి వెళ్తూ నేను అన్ని స్టడీస్ చేసి చెప్పకుండా సో డైరెక్ట్ పాయింట్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇగో ఈ క్యాస్ట్లే అనమాట. మీకు దీని ప్రకారంగా మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ మ్యాన్ మెరిటోరియస్ స్పోర్ట్స్ మ్యాన్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఆర్మ్డ్ రిజర్వ్స్ దానిలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే డిపార్ట్మెంట్ మన ఫోర్స్లో ఎవరైనా పనిచేసి ఉంటే వాళ్ళ పిల్లలకి మరి అవకాశం అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఫిజికల్ ఛాలెంజ్లు అవి కూడా ఉన్నాయి. ఫిజికల్ ఛాలెంజ్ సంబంధించి మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే ఉండదు, అది కూడా కింద ఇచ్చారు. సో నేను అన్ని డైరెక్ట్గా మీకు చెప్పేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో చూసినట్టయితే సో రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి టెట్కు సంబంధించినటువంటి మార్క్స్ కూడా మీకు యాడ్ అవుతాయి, వెయిటేజ్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే అన్నిటికి సంబంధించి పీఈటీస్కు అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు అంతేకాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి తప్ప మిగతా ప్రతి సబ్జెక్ట్ వాళ్ళకు కూడా టెట్లో 20% మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, స్పెషల్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి మాత్రం వీళ్ళకి 100 మార్క్స్కి అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అంటే ఎటువంటి ఈవెంట్స్ కానీ తర్వాత వచ్చేసి మీకు టెట్ కానీ ఉండదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మిగతా ఆల్ సబ్జెక్ట్స్కి మాత్రం కంపల్సరీ టెట్ అయితే ఉంటుంది. టెట్ కూడా వెయిటేజ్ అయితే మీకు యాడ్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇక్కడ మీకు ఏ ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ కింద అంటే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏ మరి ఎలిజిబిలిటీ ఉండాలని చెప్పేసి క్లియర్ చేయడం జరిగింది. నేను కిందకి స్క్రోల్ చేస్తూ డైరెక్ట్ పాయింట్స్కి వెళ్తాను. సో కొంచెం స్క్రోల్ చేస్తే సో మ్యాటర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీలో సో మీకు ఇంటర్మీడియట్, సో డిగ్రీ, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఎల్బి అకాడమిక్ ప్రొఫెషనల్స్. ఇక్కడ కిందికి వస్తే క్వాలిఫికేషన్స్ అనేటివి సో ఈ జీవోస్ ఇచ్చారన్నమాట. దీని ప్రకారంగా జీవోస్ అనేది ఇచ్చారు. సో ఇది కూడా మీకు ఇక్కడ చూడండి, మస్ట్ పాస్డ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద. సో ఈ విధంగా అంటే ఇక్కడ తర్వాత వచ్చేసి అక్కడ మీకు డిగ్రీ యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇక్కడ సో టీచర్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే నెక్స్ట్ వచ్చేసి బీఈడి ఆ విధంగా. సో ఇంకా కిందికి వస్తే ఈ విధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అంటే వాళ్ళకు స్పెషల్ ఎడ్యుకేషన్ డెఫ్ అండ్ డమ్ సంబంధించినటువంటి స్పెషల్ బీఈడి కూడా ఉంటుంది, ఆ కోర్సెస్ సంబంధించి ఉండాలన్నమాట. ఈ విధంగా అన్నీ ఇక్కడ క్వాలిఫికేషన్స్ అన్నిటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే క్వాలిఫికేషన్స్ పోస్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. సో చూద్దాం, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్వి మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ విధంగా అంతా స్క్రోల్ చేస్తే క్వాలిఫికేషన్స్ అన్నీ చూసినట్టయితే మనకు మరి మిగతా సబ్జెక్ట్ వాళ్ళకు డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్స్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 50% అయితే మీకు ఇక్కడ గ్రాడ్యుయేట్లో ఉండాలన్నమాట. గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సో ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్కి సంబంధించి ఇక్కడ 45% అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అంటే ఇన్ కేస్ ఇక్కడ ఈ క్యాస్ట్ వాళ్ళకు 45% సరిపోతుందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నీ ఇక్కడ సబ్జెక్ట్ సంబంధించి ఉన్నాయి. సో ఫిజికల్ సైన్స్ అనమాట స్కూల్ అసిస్టెంట్. ఒకసారి మన ఫిజికల్ ఎడ్యుకేషన్కి వెళ్దాం, స్క్రోల్ చేస్తా. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇది ఇంగ్లీష్ ఉంది, తర్వాత వచ్చేసి ఉర్దూ, తర్వాత వచ్చేసి కన్నడ, మరి తమిళ్, ఇవి లాంగ్వేజ్ సంబంధించిన సంస్కృత్. ఈ విధంగా మన ఫిజికల్ ఎడ్యుకేషన్కి వెళ్తే సో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీరు చూడవచ్చు. ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఇక్కడ 50% మార్క్స్ అనేది ఇక్కడ
మరి బ్యాచిలర్ డిగ్రీ విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మరి ఈ దీనిలో 50% మార్క్స్ అయితే మనకు ఉండాలి. తర్వాత ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45% అయితే ఉంటే సరిపోతుందని అన్నారు. లేదా 6 అంటే దీనిలో ఈ విధంగా ఉన్న పర్వాలేదు. లేదంటే ఇక్కడ మస్ట్ పాస్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ 40% అంటే కనీసం 40 మార్కులు డిగ్రీలో అయితే ఉండాలన్నమాట. తర్వాత 35 మార్క్స్ ఈ రిజర్వేషన్ అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం మార్క్స్ అయితే ఈ విధంగా 35% ఉన్నా సరిపోతుంది అన్నారు. లేదా 6 అని కూడా ఇచ్చారు. లేదంటే ఇక్కడ కూడా మీరు బ్యాచిలర్ డిగ్రీలో సో ఇక్కడ మీకు 50% ఉన్నా సరిపోతుంది అని చెప్పారు. అది యూనివర్సిటీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనమాట. సో అది ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఇక మీ కింద లేదా అంటే అని ఇక్కడ ఇచ్చారు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి అని ఇచ్చారు చూడండి ఇది కూడా. సో ఈ విధంగా మీకు అంటే ఇక్కడ పైన ఉండేది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అనమాట. అంటే యూజీడీ పీఈడి డిపిఈడి ఇట్లా ఉంటాయి కదా. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పర్సెంటేజ్ ఏదైనా పర్వాలేదని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇవన్నీ టీచర్కి సంబంధించినటువంటివి అంటే అదర్ సబ్జెక్ట్ సంబంధించి. సో లాంగ్వేజ్ పనికి సంబంధించినటువంటివి. సో ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ అనమాట ఇక్కడ ఉండేది. అన్ని పర్సెంటేజ్లలో ఈ సబ్జెక్ట్సే. సో మనకి ఇవి అవసరం లేదు ఎందుకంటే మిగతా సబ్జెక్ట్ వాళ్ళే కదా. సేమ్ యాజిటీస్గా అలాగనే ఇచ్చింటారు. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అని ఇచ్చారు. మీరు ఒకటి గమనించినట్లయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. సో నేను పోస్ట్ వేకెన్సీస్లో చూస్తా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సపరేట్గా ఉందా లేదంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సపరేట్గా ఉందా అని చెక్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సేమ్ యాజిటీస్గా మనకి ఇందాక అక్కడ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాబట్టి బీపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో చూసినట్లయితే మనకు 50% ఉండాలి. ఇది వచ్చేసి టీటీసీ లాగా మనకి యూజీడీపీడీ సంబంధించిన పోస్టులు. తెలంగాణలో వచ్చేసి మనకు పోస్టులు అప్గ్రేడ్ కావాలేదు కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి టీచర్స్ పోస్టులు కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఏపీలో చూసినట్లయితే అన్ని టోటల్గా వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 50% మార్క్స్ ఉండాలి అని అడిగారు కదా. సో అంతేకాకుండా లేదా అని ఇచ్చారు. అంటే మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాచిలర్ అంటే బీపీఈడీలో బీపీడీ అయినా సరే ఉండాలన్నమాట. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట మీరు చూసినట్లయితే. సో పర్సెంటేజ్ ఇక్కడ అడగలేదు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ది మీకు చెప్తా ఉన్నాను. సో ఈ విధంగా ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఇక్కడ పైన అడిగారు కదా 50% ఉండాలని చెప్పేసి. సో ఈ విధంగా ఉంది. ఇంకేంటంటే మీకు స్క్రోల్ చేస్తే మీకు ఇంకా కొన్ని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మీరు చూడొచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా ఇక్కడ అలోనే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈక్వల్మెంట్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా అంటే డిగ్రీతో కానీ లేదా బీపీడీతో అంటే ప్రొఫెషనల్ కోర్సుతో ఏదైనా సమానంగా ఉన్నా కూడా మీరు ఈక్వల్మెంట్ అంటే డిగ్రీ మీకు ప్రొఫెషనల్ కోర్స్ అంటే బీఈడి బీపీఈడి తర్వాత స్పెషల్ బీఈడి ఇట్లా ఉండాలి. ఇక్కడ డిగ్రీలో ఈక్వల్మెంట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా మీకు యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్గా ట్రీట్ అవుతాయి. అంతేకాకుండా దానికి స్పెషల్గా వాళ్ళకి గెజిటెడ్ వాళ్ళు ఇక్కడ దీనికి స్పెషల్గా అపాయింట్మెంట్ కూడా చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉంది. ఒకసారి మీరు అన్ని స్టడీ చేయండి ఒకసారి. ఇక్కడ పైన కూడా ఇచ్చారు. సో ఇంకా అన్నీ నేను చదివి చెప్పడం అంటే ఇది చాలా లెంత్ అవుతుందన్నమాట. దాదాపు 20 పేజెస్ ఉన్నాయి మీరు చూడవచ్చు. 24 పేజెస్ ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఏజ్ చూసినట్టయితే 46 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలా, మ్యాక్సిమం 46 ఇయర్స్ ఉండాలా. సో అది కూడా డేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ రూల్ ప్రకారంగా ఈ డేట్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఇంకా కిందికి స్క్రోల్ చేసి ఏజ్ ఇక్కడ చూస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్. అది కూడా ఇక్కడ మీరు ఆఫ్టర్ అంటే ఈ ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ ప్రకారం తర్వాత ఎవరైతే బర్త్ అయి ఉంటారో అంటే బార్ను ఇక్కడ ఎవరైతే పుట్టింటారో సో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు అనమాట. సో ఇంతకంటే బిఫోర్లో చూడండి మ్యాక్సిమం తర్వాత అప్లికెంట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బార్న్ అంటే ఇక్కడ ఈ ఏజ్ కంటే ముందు అంటే బిఫోర్ ఇచ్చాట ముందు ఎవరైతే జన్మించుంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట. సో అంటే ఈ మధ్యలో ఉండాలన్నమాట. ఈ రెండు డేట్స్ మధ్యలో ఉండాలి. ఇది మినిమం ఇది మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకేంటంటే ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కిందికి స్క్రోల్ చేస్తే సో ఈ డేట్ నాటికి మనము మినిమం ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా మీరు చూసినట్టయితే సో ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో అంటే ఎవరన్నా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో స్టడీ చేసే వాళ్ళు ఎవరైనా రాసే వాళ్ళకి 5 years ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది అనమాట. సో కిందికి స్క్రోల్ చేస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో 3 years ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది అంటే 46 yearsకి మీరు ఈ ఇయర్స్ కలుపుకోవాలి. 46 yearsకి ఎగ్జామ్షన్ 5 years ఏదైతే ఉందో మీరు అది యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది 51 years వరకు మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది. సో అదేవిధంగా కింద కూడా అంతే. మీకు ఇక్కడ ఏవైతే 3 years యాడ్ చేసుకుంటే 46 yearsకి సో మీకు 49 yearsకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఎగ్జామ్షన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 10 years ఉంటుంది. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు స్టడీ చేసుకొని ఒకసారి మీరు కూడా చూడండి. సో ఇంకేంటంటే మనకి ఈ
ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమైతే ఉండదు, అదైతే బాగా గమనించండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ 2 టైప్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేస్తారు, ఇవి అబ్జర్వ్ చేయడానికి అనమాట. సో అది దానికి అవన్నీ మనకు ఆ మ్యాటర్ అనేది అవసరం లేదు. నేను మెయిన్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది CBT అనేది మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించి కంప్యూటర్లోనే జరుగుతాయి. సో వాటిలో మీకు ఇక్కడ విజిట్ చేయడానికి నెక్స్ట్ ఇక్కడ అది కాదు టాపిక్. ఇక్కడ చూడండి, ఈ కంప్యూటర్ బేస్డ్ ఏ సెంటర్స్లో ఉంటాయని మనం ఆల్రెడీ పైన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అక్కడ సంబంధించినటువంటి సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో నెక్స్ట్ స్క్రోల్ చేస్తే అంటే అన్నీ చదివి మీకు చెప్పడము కొంచెం పెద్దగా అవుతుంది, లెంత్ అవుతుంది. సో అందుకు నేను వదిలేస్తా ఉన్నాను, ఆల్రెడీ చెప్పాం పైన మనం దాని గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అనేది, సో అది నెక్స్ట్ వచ్చేసి మనకు హాల్ టికెట్లు ఎప్పుడు ఇస్తారనేది మనకు షెడ్యూల్ ప్రకారంగా అయితే వస్తుంది. సో అది తర్వాత ఇస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పోర్టల్లో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ షెడ్యూల్ కూడా ఉంటే నేను మీకు మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు కీ అనేది కూడా ఎప్పుడు మనకు మరి అబ్జెక్షన్స్ ఎప్పుడైతే కీస్ సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా మీకు ఇస్తారు. ఇక్కడ ఇది కూడా మీకు తర్వాత పోర్టల్లో మనం ఫాలో అవ్వచ్చు, దాని గురించి మీకు ఏమి ఇబ్బంది లేదు. మీకు రెస్పాన్స్ షీట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, దాని గురించి మీరు నెక్స్ట్ ఫర్దర్గా మనం పోర్టల్ ఫాలో అవుతుండాలన్నమాట. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన తెలంగాణ పోర్టల్ని ఫాలో అవుతుండాలి మనం. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా మన కంప్యూటర్ బేస్కి సంబంధించినటువంటి టెస్టే ఇది. సో ఇది మనకు అవసరం లేదు ఇది. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్షన్స్ సంబంధించి కూడా ఇచ్చారన్నమాట. సెలెక్షన్స్ కూడా ఈ విధంగా లాంగ్వేజ్ పండిట్ వీటన్నిటికి సంబంధించిన సెలెక్షన్స్ జరుగుతాయి. అందులో 80% అనేది రిటర్న్ ఎగ్జామ్ నుంచి తీసుకుంటాం, 20% అనేది టెట్ పేపర్ 2 అనమాట. పేపర్ 1 అనేది రిటర్న్ ఎగ్జామ్ నుంచి జరుగుతుంది, పేపర్ 2 అనేది టెట్ ఎగ్జామ్ నుంచి 20% తీసుకుంటారు. దీని ద్వారా సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్కి అయితే ఎటువంటి మరి టెట్ అనేది లేదు, ఈ రూల్ అయితే వర్తించదు అనమాట. అది టోటల్గా వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ నుంచే ఉంటుంది. సో అది ఇవ్వడం జరిగింది అక్కడ సెలెక్షన్ ప్రాసెస్. మిగతాయి కూడా సేమ్ యాజ్ ఇట్గా అలాగనే జరుగుతాయి. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు సేమ్, మనకేమి వెయిటేజ్ అయితే ఉండదు. 100 మార్క్స్ కూడా రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే ఇక్కడ ఇచ్చారు. రిటర్న్ టెస్ట్ అనేది ఇక్కడ ఫాలోయింగ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్టయితే టెట్కు సంబంధించి క్వాలిఫికేషన్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఏపీ టెట్ కానీ, టీఎస్ టెట్ కానీ, సీటెట్ కానీ, మీరు ఏపీ టెట్ ఎందుకు ఇచ్చారు అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక క్లారిటీ మీకు వచ్చింది కదా. సో ఈ ఎగ్జామ్ అనేది ఏపీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు అని మీరు అర్థం చేసుకోండి. సో మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ 150 ఇవ్వడం జరిగింది ప్రతి టెస్టులోనూ, టెట్కు సంబంధించి సెంట్రల్ కానీ, ఏపీ టీఎస్ టెట్ కానీ. సో ఇక్కడ వచ్చేసి ఓసీ వాళ్ళకు 90 మార్క్స్ రావాలా, బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలా, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళకి 60% మార్క్స్ రావాలన్నమాట. అది మీకు వస్తే మీరు క్వాలిఫైడ్ అవుతారు. సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్. సో ఆ ప్రొవిజనల్ లిస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటే మీకు ఇక్కడ వచ్చేసి రోస్టర్ క్రమ్ మెరిట్ అనేది ఉంటుంది అనమాట. మెరిట్ కమ్ రోస్టర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒకసారి నేను చూస్తాను. సో దాని ప్రకారంగా మీ మెరిట్ అండ్ రోస్టర్ ప్రకారంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇవన్నీ చదవాలంటే కొంచెం టైం పడుతుంది. సో దీనిలో నేను మీకు ఆ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని ఒకసారి నేను చూశాను. మీకు క్యాస్ట్ పరంగా కానీ అంటే అదే ఇక్కడ ఇచ్చారు కదా. సో నెక్స్ట్ కొంచెం కిందికి వెళ్తే స్క్రోల్ చేస్తే మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది చెప్తాను. సో ఇంకా ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు మీరు. మీకేంటంటే ఇందాక చెప్పాను కదా, మీకు రోస్టర్ కమ్ మెరిట్ కమ్ రోస్టర్, ఇక్కడ సంథింగ్ ఆ పదం కూడా ఇక్కడ రిక్రూట్మెంట్లో ఇచ్చింటాడు. సో సడన్గా ఇక్కడ మనకు కనబడడం లేదు. సో స్టడీ చేస్తే ఉంటుంది పక్క. సో మీ మెరిట్ ప్లస్ మీకు ఉన్నటువంటి క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం ఆ రోస్టర్ పాయింట్ చూసుకొని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సరే లేట్ అవ్వకుండా ఒకసారి మీరు కూడా దీన్ని చదవండి. సెలెక్షన్ ప్రాసెస్ ఆ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వస్తే ఎలా అని ఇక్కడ కింద ఉందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో మీకు ఈక్వల్ మార్క్స్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ని చూస్తారనమాట. డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈక్వల్ వచ్చినారంటే సో అక్కడ లేడీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇక్కడ ఇచ్చారు మీరు చూడవచ్చు. జెండర్ని చూసారనమాట. జెండర్లో ఫీమేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందుకు ఇస్తారు. అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఈక్వల్ అయితే జెండర్ చూసారు. జెండర్లో ఎవరైతే ఫీమేల్ అయితే ఉంటారో వాళ్ళకి హయ్యర్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అందులో కూడా మరి ఈక్వల్ అయితే ఇక్కడ మీకు ఈ క్యాస్ట్ అయితే ఏదైతే ఉందో ఈ క్యాస్ట్ ప్రకారంగా అయితే ఫాలో అవుతారు. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ మరి బీసీఏ బీసీబీ బీసీడీ బీసీఈ అండ్
ఓసీ ఈ ప్రకారంగా ఫాలో అవుతారని ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు అక్కడ కూడా ఈక్వల్ అయితే ఎట్లా అని చెప్పేసి అడిగారన్నమాట. అప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సులు ఏవైతే ఉంటాయో వాటిలో మరి మీ పర్సంటేజ్లు చూసి ఆ క్వాలిఫికేషన్ చూసి ఇస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్స్ని మళ్ళీ ఆ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఈక్వల్ అయితే అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అది కూడా అథారిటీ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో పోతుందన్నమాట. అది ఆధ్వర్యంలో అది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ వచ్చేసి స్కేల్ ఆఫ్ పే చూసినట్టయితే మీకు 2020 యాజ్ పర్ GOMS నెంబర్ ప్రకారం 51 ప్రకారంగా మీకు స్కేల్ ఏదైతే ఉంటుందో ఆ స్కేల్ ప్రకారంగా మీకు రన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీడియం, ఇది ఇంపార్టెంట్, చాలామంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే మనకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఇక్కడ క్లియర్ ఇచ్చారు. మీడియంలో వచ్చేసి మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్ ఇచ్చారు. అంటే మీడియంతో పాటు మీ కన్సర్న్ మీడియం ఏదైతే ఉందో ఆ మీడియంతో పాటు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, ఏ మీడియంలో ఉంటుంది అని చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఆ విధంగా ఉంటుందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మీకు ఇంకేంటంటే ఇక్కడ ఈ వీడియో లెంత్ అవ్వకుండా నేను మీకు సిలబస్ సంబంధించి PETకి సంబంధించిన సిలబస్ అనేది నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.